అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. మీ అందరికీ ఇష్టమైన కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్ నావెల్స్ వాటిల్లో ఆ డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఎందుకంటే కంటిన్యూస్గా అడుగుతూ ఉంటారు ఎందుకు పెట్టలేదు అది ఇదని. అదొక్కటి మాత్రం బాగా వచ్చింది మీ నుంచి రెస్పాన్స్ నాకు. సో అదేవిధంగా మనకి నిన్నటితో ఒక నవల అయిపోయింది కాబట్టి మరొక నవల స్టార్ట్ చేయాలనే ప్రయత్నంలో చావు కేక అనే ఒక నవల ప్రారంభిద్దాం. మొదటి భాగంలోకి వెళ్దాం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. ఇది ఒక డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన. ఇది కూడా 1956లో రచించినటువంటి సీరియల్. మరి కథలోకి వెళ్దామా? మీనా చకచక మేడ మెట్లు దిగింది. హాలు మధ్య ఉన్న రోజ్వుడ్ బల్ల దగ్గర ఆగింది. పోస్ట్ జవాన్ అప్పుడే ఉత్తరాలు తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళాడు. వాటిని తీసుకుని గబగబా ఒక్కొక్కటే చూసింది. మీనా కుమారి, కేర్ ఆఫ్ వై ఆదిశేషయ్య గారు అని చిరునామా ఉన్న తెల్ల కవర్ ఒక చేత్తో పట్టుకుని తతిమ్మ ఉత్తరాలను బల్ల మీద పెట్టేసింది. కవర్ మీద ఉన్న అక్షరాలను తదేకంగా చూస్తూ సోఫాలో కూర్చుంది. మీనా కనుబొమ్మలు ముడిపడ్డాయి. కింద పెదవని మునిపళ్లతో కొరికి పట్టుకుంది. కవర్ చింపకుండానే పరీక్షగా చూస్తోంది. మీనాకు 18 ఏళ్లుంటాయి. ఒడ్డు పొడుగు ఉన్న విగ్రహం ఆమెది. అందువల్ల 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపిస్తుంది. మీనా అందమైన యువతి. గులాబీ రేకు లాంటి పల్సటి శరీరం, మెరిసిపోయే వంటి రంగు, తీర్చిదిద్దినట్టుండే ముఖరేఖలు, నల్లని నొక్కుల జుట్టు, నవ్వినప్పుడు, కోపం వచ్చినప్పుడు, చికాకు కలిగినప్పుడు గడ్డం మీద చిన్న సొట్ట పడుతుంది. మీనా చేతిలోని కవర్ని మొహం చిట్లించి చూస్తూ ఉంటే గడ్డం మీద పడ్డ సొట్ట అందంగా ఉంది. వెనక ఉన్న కిటికీలోంచి ఒక పెద్ద గాలి తెర వచ్చి ఆమె చీర కొంగును తెరచాప మళ్ళీ ఎగరవేసింది. మీనా విసుగ్గా చీర కొంగు తీసి నడుంకు చుట్టుకుంది. ఇంకొక గాలి తెర వచ్చి ఆమె జుట్టును భుజాల మీదకు తోసింది. అసలే చిరాకుగా ఉన్న మీనా చటుక్కన లేచి కిటికీకి దూరంగా వెళ్ళి కవర్ మీద అక్షరాలు పోకుండా నెమ్మదిగా అంచు దగ్గర చింపింది. అందులోంచి ఒక ఎర్ర కాగితం బయటికి తీసింది. ఆ కాగితాన్ని చూస్తూ 5 నిమిషాల పాటు అక్కడే నిలబడ్డది. ఏమిటి, ఏదో ఉత్తరం వచ్చినట్టుందే నీకు? దీర్ఘంగా చదువుతున్నావు, అంత బాగుందా? మీనా ఉలిక్కిపడి పక్కకు తిరిగి వెనక నిలబడి ఉన్న కమల కళ్ళల్లోకి చూసింది. మీనా జవాబు చెప్పకముందే ఎర్ర కాగితం మీద రాయకూడదు, నీలం కాగితం మీదో గులాబీ రంగు కాగితం మీదో రాయమని చెప్పు నీ నవ్వుతూ అంది కమల. మీనా కూడా బలవంతాన లేని నవ్వు తెచ్చిపెట్టుకుంది. చెప్తాలే, అక్కయ్య చెప్పమందని చెప్తాను అంది మీనా. ఎవరు మీనా మన్మధుడు అడిగింది కమల. మన్మధుడు లేడు, నలకోబరుడు లేడు అని మీనా ఉత్తరం మడిచి కవర్లో పెట్టేసింది. కమల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రెప్ప వాల్చకుండా వెళ్ళిపోతున్న కమలను చూస్తూ నిలబడ్డది మీనా. కమలకు 20 ఏళ్ళు. దాదాపు మీనా అంత పొడుగుంటుంది. మీనా కన్నా కొంచెం లావు. మీనా కన్నా కాస్త చిన్నదిగా కనపడుతుంది. అలా కనపడటానికి ఆమె చేసుకునే అలంకరణ, కట్టుకునే గుడ్డలు కారణం. పల్చని షిఫాన్ చీర, ఉలిపిరి కాగితంలా ఉండే ఆర్గండి జాకెట్టు, కత్తిరింపు జుట్టు, పెదిమలకు పల్సగా రంగు, చెంపలకు గులాబీ రంగు, పౌడర్ కమల అందానికి మెరుగులు దిద్దుతాయి. ఆ అక్కా చెల్లెళ్లలో ఎవరు ఎక్కువ అందమైన వారో తేల్చి చెప్పటం కష్టం. ఒక్కొక్కరిలో ఒక రకమైన ఆకర్షణ ఉంది. ఈ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తే ఏ యువకుడైనా తీవ్రమైన ఆందోళనకు, సందిగ్ధానికి గురి కాక మానడు. కమల హాల్లోంచి వెళ్ళటం, మెట్ల మీద నుంచి దిగి ప్రభు హాల్లోకి రావటం ఒకేసారి జరిగినాయి. ప్రభును చూడగానే దగ్గరికి రమ్మని మీనా సంజ్ఞ చేసింది. ప్రభు మీనా దగ్గరికి వచ్చి ఏమిటి అని అడిగాడు. ఇంకో ఉత్తరం వచ్చింది అన్నయ్య అంది మీనా తన చేతిలోని కవర్ అతనికిస్తూ. ప్రభు మాట్లాడకుండా కవర్లోంచి ఎర్రని కాగితం తీసి చదివాడు. నిన్న రాత్రే నిన్ను హతమార్చవలసింది. నేను నీ మంచం దగ్గరికి రాగానే నువ్వు మేలుకొన్నావు. అది నీ అదృష్టం. కానీ ఎంతకాలం ఈ అదృష్టం? నీ ప్రాణం తీయక మానను. నీ తుది గడియలు సమీపించాయి. నా కసి తీరుతుంది. ప్రభు ఆ కాగితం మడిచి కవర్లో పెట్టి జేబులో దోపుకున్నాడు. మీనా, నిన్న రాత్రి నీ గదిలోకి నిజంగా ఎవరైనా వచ్చారా అని అడిగాడు. అవునన్నయ్య, ఓ రాత్రి వేళ నా గదిలో ఏదో చప్పుడైనట్టు అనిపించింది. కళ్ళు తెరిచి ఎవరు అన్నాను.
ఎవరో నా గదిలోంచి చకచకా బయటికి వెళ్ళిపోయారు. చటుక్కున దీపం వెలిగించాను, ఎవరూ కనిపించలేదు అంది మీనా వణికిపోతున్న కంఠంతో. పరిస్థితి విషమిస్తోంది అన్నాడు ప్రభు. అతను దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. 10 రోజుల నుంచి మీనాకు రోజు ఒక ఉత్తరం వస్తోంది చంపుతానని బెదిరిస్తూ. ఆ ఉత్తరాలన్నీ ప్రభువుకు చూపించింది మీనా. ఎవరో అల్లరికి రాస్తున్నారని అతను అనుకున్నాడు. వాటి విషయం అంతగా పట్టించుకోవద్దని మీనాకు చెప్పాడు. కానీ అర్ధరాత్రి మీనా గదిలోకి ఎవరో నిజంగానే వచ్చారు. చంపడానికి వచ్చి ఉండకపోవచ్చు, భయపెట్టడానికో బెదిరించడానికో వచ్చి ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే ఏమో అనుకున్నాడు ప్రభు. ఇక ప్రభుకి 25 ఏళ్ళు, ఎంఎస్సి పాస్ అయ్యాడు. ఇంకా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. భారీగా పొడుగ్గా ఉంటాడు. ఏం చేద్దామన్నయ్య, నాన్నకు చెబుదామా అంది మీనా. ప్రభు తల తిప్పి, వద్దు, అసలే నాన్న డబ్బు చిక్కుల్లో ఉన్నాడు, నానా అవస్థలు పడుతున్నాడు, వ్యాపారంలో వరుసగా నష్టాలు వస్తున్నాయి, పాప నాన్నని బాధ పెట్టడం ఎందుకు అన్నాడు. అయితే ఏం చేద్దాం అన్నయ్య, మరి నాకు భయంగా ఉంది. ప్రభు 5 నిమిషాలు ఆలోచించాడు. ఈ ఉత్తరాలు రాస్తున్నది ఎవరో తెలిస్తే చాలు, వాళ్ళ సంగతి నేను చూస్తాను, మళ్ళీ ఇటువంటి ఉత్తరాలు జీవితంలో ఎన్నడూ రాయకుండా బుద్ధి చెప్తాను అన్నాడు కోపంగా. ఎవరో ఎట్లా తెలుస్తుంది, పోనీ అడిగితే? ఎవరిని అడుగుదాం, కమలనా ప్రకాష్నా, ఏమని అడుగుతాం, తనకేమీ తెలియదంటారు, అడిగి లాభం లేదు, ఎవరో రాస్తున్నది మనమే తెలుసుకోవాలి అని ప్రభు ఏదో ఆలోచనలో పడ్డాడు. మీనా, నాకు ఆలోచన తట్టింది. ఏమిటదన్నయ్య? డిటెక్టివ్ యుగంధర్ పేరు విన్నావు కదా, ఆయన అసిస్టెంట్ రాజు నాకు బాగా తెలుసు, యుగంధర్ని అడుగుదాం. దీనికి అంత పెద్ద డిటెక్టివా అన్నది మీనా ఆశ్చర్యంతో. తప్పే, ఈ ఉత్తరాలు ఊరికే బెదిరించడానికి రాస్తున్నది నిజంగా రాస్తున్నది మనకు తెలియదు కదా, పద డ్రెస్ వేసుకునిరా, నేను ఇంతకుముందు వచ్చిన ఉత్తరాలు కూడా తీసుకొస్తాను అన్నాడు ప్రభు. ఇక డిటెక్టివ్ యుగంధర్ దినపత్రిక చదవటం ముగించి మడిచి బల్ల మీద పెట్టాడు. డబ్బాలోంచి ఒక సిగరెట్ తీసి వెలిగించి ల్యాబొరేటరీకి వెళ్దామని లేచి నిలబడ్డాడు. ఇంతలో యుగంధర్ పెంచుతున్న అల్సేషియన్ మొరగటం ఆరంభించింది. వచ్చింది ఎవరో చూడమన్నట్టుగా టైప్ చేస్తున్న రాజు వైపు చూశాడు యుగంధర్. రాజు బయటికి వెళ్ళాడు. హాల్లో ఎవరో 2 మనుషులతో రాజు మాట్లాడటం యుగంధర్కు వినిపించింది. రాజు కోసం అతని స్నేహితులు ఎవరైనా వచ్చారేమో అనుకుని ల్యాబొరేటరీలోకి వెళ్ళటానికి తలుపు తెరిచాడు యుగంధర్. సార్ అన్నాడు రాజు గదిలో ప్రవేశిస్తూ. నా స్నేహితుడు ప్రభు వచ్చాడు, మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలట. ఏమిటది? అతన్ని పిలుస్తాను, చెప్తాడు అన్నాడు రాజు. యుగంధర్ సరేనని తల ఊపి బల్ల దగ్గరికి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. ఒక్క క్షణంలో రాజు ప్రభుని మీనాని వెంటబెట్టుకుని వచ్చాడు. యుగంధర్ బల్లకెదురుగా ఉన్న కుర్చీ చూపించి వాళ్ళను కూర్చోమన్నాడు. ఇతను నా స్నేహితుడు ప్రభు, ఈమె అతని చెల్లెలు మీనా అని వాళ్లను పరిచయం చేశాడు రాజు. యుగంధర్ కరస్పర్శ చేసి ప్రభుకి సిగరెట్ అందిస్తూ, ఏమిటి మీకు వచ్చిన కష్టం అన్నాడు నవ్వుతూ. మిమ్మల్ని గురించి చాలా గొప్పగా అందరూ చెప్పుకోవటం విన్నాను. నాకు రాజుతో బాగా పరిచయం ఉంది, కానీ మిమ్మల్ని కలుసుకోవటం ఇంతవరకు పడలేదు. మీలాంటి గొప్ప డిటెక్టివ్కి మేము చెప్పబోయేది చాలా స్వల్ప విషయంగా తోస్తుందని భయంగా ఉంది అన్నాడు ప్రభు. యుగంధర్ నవ్వుతూ, అటువంటి భయం ఏమీ లేదు, హత్యలైతేనే నేను వింటాననుకోవటం పొరపాటు, చెప్పండి అన్నాడు. మీనా యుగంధర్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. 6 అడుగుల 3 అంగుళాల పొడుగుంటాడు అతను. సన్నగా ఉన్న కండలు తిరిగిన ఉక్కు లాంటి బలిష్టమైన శరీరం. ముఖంలో గాంభీర్యం, తీరులో టీవీ ఉట్టిపడుతూ ఉంటాయి. పొడుగాటి చేతులు, దీపాల్లాంటి కళ్ళు, సాఫీగా పైకి దూకున్న జుట్టు. యుగంధర్ రూపంలో ఒక రకమైన విశిష్టత గోచరించింది. ఈయన్ని చూస్తే ఎంత నిబ్బరమైన హృదయం గల నేరస్తుడైనా భయపడిపోతాడు అనుకుంది మీనా. మనిషిని ఒలిచి మనస్సు అంతరాంతరాల్లో ఉండే ఆలోచనలను పైకి లాగి బహిర్గతం చేయగల మహత్తర శక్తి ఏదో ఆ కళ్ళల్లో ఉంది అనిపించింది. ఒక వారం 10 రోజుల నుంచి మీనాను చంపుతానని బెదిరిస్తూ ఉత్తరాలు వస్తున్నాయి అంటూ జేబులోంచి కొన్ని కవర్లు, ఎర్రని కాగితాలు తీసి యుగంధర్కి ఇచ్చాడు ప్రభు. యుగంధర్ ఆ ఉత్తరాలను తీసుకుని చదువుతున్నాడు. నిన్న రాత్రి ఆ మీనా గదిలోకి ఎవరో వచ్చారట. మీనాకు మెలకు వచ్చి ఎవరో అనేటప్పటికీ ఆ మనిషి గబగబా వెళ్ళిపోయాట. ఇవాళ పొద్దున మళ్ళీ ఈ ఉత్తరం వచ్చిందంటూ ప్రభు ఇంకో ఉత్తరం ఇచ్చాడు యుగంధర్కి. యుగంధర్ ఆ ఉత్తరాలన్నీ సావధానంగా చదివాడు. కవర్లని, వాటి మీద చిరునామాలని పరీక్షగా చూశాడు. వాటన్నిటిని ఒక కట్టగా చేర్చి బల్ల మీద పెట్టాడు. మీనా వైపు తిరిగి, ఈ ఉత్తరాలు ఎవరు వ్రాస్తున్నది తెలుసా అని అడిగాడు. మీనా తెలియదని తల తిప్పింది. ఈవేళ
ఇవన్నీ కూడా త్యాగరాయ నగరం పోస్ట్ ఆఫీస్లోనే పోస్ట్ చేయబడ్డాయి. దస్తూరిని చూసి తెలుసుకునే అవకాశం కూడా లేదు అన్నాడు ప్రభు. యుగంధర్ తల ఊపి, అవును, ఏవో పత్రికలో అచ్చుపడ్డ అక్షరాలు కత్తిరించి అతికించబడ్డాయి. ఎవరి ఈ పని చేస్తున్నది, మీకేమైనా అనుమానం ఉందా అడిగాడు ప్రభుని. ప్రభు మీనా వైపు చూశాడు. మీనా సందేహిస్తున్నట్టు చూసింది. మీరు నిర్భయంగా నిజం చెప్పండి. నాతో మీరు చెప్పే విషయాలు ఈ గోడలు దాటి బయటికి పోవు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరి ఉత్తరాలు రాస్తున్నారని తెలుస్తూనే ఉంది అన్నాడు యుగంధర్. ఒక్క క్షణం ఆగి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. మీనా ప్రభువుని చూసింది. ప్రభు జవాబు చెప్పాడు. మా నాన్న, అమ్మ, పెద్దమ్మ. పేర్లు అడిగాడు యుగంధర్. మా నాన్నగారి పేరు ఆదిశేషయ్య. ఆయన స్టాక్ బ్రోకర్స్ వ్యాపారం చేస్తున్నారు. మా అమ్మ పేరు లక్ష్మీదేవి. మా పెద్దమ్మ శకుంతలమ్మ మా చిన్నతనం నుంచి మా దగ్గరే ఉంటోంది. ఆమె వితంతువు. మా నాన్నగారి స్నేహితుడు సీతారామయ్య గారు 1 సంవత్సరం నుంచి మా ఇంట్లోనే ఉంటున్నారు. ఆయనకి 55 ఏళ్ళు ఉంటాయి. ఈ నలుగురే పెద్దవాళ్ళు. మేము నలుగురం. నేను పెద్దవాణ్ణి, నా తర్వాత కమల, ఆ తర్వాత మీనా, ఆఖరిది సరోజ. మా మేనత్త కొడుకు ప్రకాష్ 5 ఏళ్ల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నాడు. వ్యాపారంలో నాన్నకు సహాయపడుతూ ఉంటాడు. అతనికి నా ఈడే ఉంటుంది. ఇంకొక అతిథి కూడా ఉన్నాడు. అతని పేరు రఘునాథ్. అతను ఈ మధ్య ఎంఏ పాస్ అయ్యాడు. రఘునాథ్ మా నాన్న చిన్ననాటి స్నేహితుడి కుమారుడు. ఉద్యోగ ప్రయత్నం మీద ఈ ఊరికి వచ్చాడు. 2 నెలల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నాడు. అతను నాయుడు వాడే. ఒక వంటవాడు, ఒక దాసి ఇంట్లోనే ఉంటారు. కుక్క తిప్పుకోకుండా జాబితా అప్పచెప్పాడు ప్రభు. యుగంధర్ మీనాను చూస్తూ, సరే, నీకెవరి మీద అనుమానం ఉందో చెప్పమ్మా అన్నాడు. ఎవరి మీద అనుమానం ఉన్నదని చెప్పలేను. కమల ఇటువంటి పని చేస్తుంది అని అనుకోను. కానీ ఇంట్లో ఎవరికైనా నా మీద కోపం రావడానికి కారణం ఉంటే అది కమలకు, ప్రకాష్కి ఉంది అన్నది మీనా. కమల అక్కయ్య కదూ? అవును. ఏమిటా కారణం అడిగాడు యుగంధర్. మీనా చెప్పడానికి సంకోచించింది. ప్రభు అందుకుని, మా ఇంట్లో అతిథి రఘునాథ్ వచ్చిన కొత్తలో కమలతో ఎక్కువగా మాట్లాడుతూ కమల ఆకర్షణలో పడ్డాడు. కానీ ఓ 10-15 రోజుల నుంచి అతను మీనాతో ఎక్కువగా మాట్లాడటం, మీనాతో బజార్కి వెళ్ళటం, మీనాతో టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు. రఘునాథ్ చాలా అందంగా ఉంటాడు. అతనంటే కమలకు కూడా ఇష్టం ఉన్నట్టు కనిపిస్తోంది. రఘునాథ్ తనను నిర్లక్ష్యం చేసి మీనాతో ఎక్కువగా తిరుగుతూ ఉండటం వల్ల కమలకు మీనా మీద కోపం వచ్చి ఉండొచ్చు. అంతకన్నా వేరే కారణం ఏమీ లేదు అన్నాడు. యుగంధర్ ఒక్క క్షణం ఆలోచించి, కమల నైజం ఎటువంటిది? చుప్పనాతి మనిషా అడిగాడు. అటువంటిది కాదు. కమల ఇలాంటి పని చేస్తుందని నేను అనుకోను అన్నది మీనా. సరే, ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు యుగంధర్. బావ ప్రకాష్కి కూడా నా మీద చాలా కోపంగా ఉంది అంది మీనా. ఎందుకు? మీనా చిన్నగా నవ్వి, అతను నాకు బావ అవుతాడని చెప్పాను కదా. కమల కన్నా 2 నెలలు చిన్నవాడు కావటం వల్ల మా నాన్న, అమ్మ నన్ను అతనికి ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడే నన్ను తన భార్య అనుకుంటున్నాడు ప్రకాష్. నేను రఘునాథ్తో చనువుగా ఉండటం అతనికి ఇష్టం లేదు. కోపిష్టి, నాతో చాలాసార్లు పోట్లాడాడు అంది. అయితే నువ్వు రఘునాథ్ని కొంచెం దూరంగా ఉంచకపోయావా? నాకు బావ అంటే ఇష్టం లేదు అంది మీనా ముక్తసరిగా. యుగంధర్ నవ్వుతూ, మొదటి నుంచి అయిష్టమేనా లేక రఘునాథ్ వచ్చాక ఇష్టం పోయిందా అడిగాడు. మీనా జవాబు చెప్పకుండా తల వంచుకుంది. యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ, ఈ గొడవంతా రఘునాథ్ వల్ల వచ్చినట్టు కనపడుతోంది. ఈ ఉత్తరాలు నీ అక్క కమల వ్రాస్తున్నా లేక నీ బావ ప్రకాష్ వ్రాస్తున్నా నిజంగా నీ హాని చేయాలనే ఉద్దేశంతో వ్రాయలేదని తోస్తోంది. నిన్ను బెదిరించేందుకు, కాస్త హడలగొట్టేందుకు చుప్పనాతి బుద్ధితో వ్రాస్తున్నారు అని అనుకుంటాను. నిన్న రాత్రి నీ గదిలోకి వచ్చిన మనిషి నిజంగా నిన్ను చంపడానికి రాలేదని ఈ ఉత్తరవే చెప్తోంది అన్నాడు యుగంధర్. మీనా ఆశ్చర్యంతో చూసింది. ప్రభు ప్రశ్నార్థకంగా చూశాడు. యుగంధర్ నవ్వుతూ, అవును, నిన్న రాత్రి నీ గదిలోకి ఎవరో వచ్చారు. ఏదో చప్పుడైంది. నువ్వు నిద్ర మేలుకున్నావు. ఆ మనిషి పారిపోయాడు. తెల్లరేటప్పటికీ ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం నిన్న సాయంకాలం 5 గంటలకు పోస్ట్ చేయబడ్డది. నిన్న రాత్రి నీ గదిలోకి అతను వచ్చినప్పుడు నువ్వు మేలుకుంటావని, నిన్ను చంపడానికి వీలు పడదని అతడికి నిన్న సాయంకాలమే తెలుసు. ఎట్లా తెలుసు? నాడీ గ్రంథం చూశాడా? నీ గదిలోకి వచ్చి నీకు మెలకు వచ్చేటట్టు ఏదో చప్పుడు చేయాలని, నువ్వు నిద్ర లేవగానే పారిపోవాలని ముందే నిర్ణయించుకుని ఉత్తరం రాసి ఉండాలి. కనుక ఆ మనిషి నిజంగా నిన్ను చంపాలన్న ఉద్దేశంతో నీ గదిలోకి రాలేదని అనిపిస్తోంది. ఈ ఉత్తరాల విషయం నువ్వేం పట్టించుకోవద్దు, చింపి పారై, మామూలుగా కులాసాగా ఉండు అని యుగంధర్ లేచి నిల్చున్నాడు. మీనా, ప్రభు కూడా లేచి నిలబడ్డారు. అంతేనంటారా? వీటిని సీరియస్గా తీసుకోనవసరం లేదంటారా అడిగాడు ప్రభు.
యుగంధర్ లేదని తలాడించాడు. అయినా ఆ ఉత్తరాలు రాస్తుంది ఎవరో తెలిస్తే మంచిది, మళ్ళీ రాయకుండా బుద్ధి చెప్పచ్చు అన్నాడు ప్రభు. యుగంధర్ జవాబు చెప్పలేదు. వీలైతే రాజును మాతో మా ఇంటికి పంపండి, ఈ ఉత్తరాలు ఎవరు రాస్తున్నది అంతు కనుక్కుంటాం అన్నాడు మళ్ళీ ప్రభు. యుగంధర్ రాజు వైపు చూశాడు. తన స్నేహితుడి ఇంటికి వెళ్ళటానికి రాజు ఇష్టపడుతున్నట్టు యుగంధర్ గ్రహించాడు. యుగంధర్ నవ్వుతూ సరే రాజుకు 2 రోజులు సెలవు అన్నాడు. ఇక సాయంకాలం చీకట పడబోయే సమయంలో రాజు ఒక తోలి పెట్టి తీసుకుని ట్యాక్సీ ఎక్కి బయలుదేరాడు. త్యాగరాయ బజార్లో మెలోనీ రోడ్ 149 నెంబర్ ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. ట్యాక్సీ డ్రైవర్కి డబ్బు ఇచ్చి తోలు పెట్టి తీసుకుని ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు రాజు. అతని రాక కోసం ఎదురు చూస్తున్న ప్రభు తలుపు తెరిచి రావోయ్ రాజు రా అంటూ లోపలికి తీసుకెళ్లాడు. హాల్లో ప్రకాష్, కమల చదరంగం ఆడుతున్నారు. ఇతను నా స్నేహితుడు రాజు, బెంగళూరు నుంచి వచ్చాడు అని పరిచయం చేశాడు ప్రభు. ఇంతలో టెన్నిస్ ర్యాకెట్లు ఆడించుకుంటూ మీనా, సరోజ వచ్చారు. రాజుని వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు ప్రభు. రాజును అది వరకు చూడనట్టు నటించింది మీనా. రాజును తిన్నగా మేడ మీదకి తీసుకెళ్ళి ఒక గది చూపించి నువ్వు గుడ్డలు మార్చుకుని కిందకి రా, 8 గంటలకల్లా అందరూ భోజనాలకు కూర్చుంటాం అన్నాడు ప్రభు. సరేలే, ప్రకాష్ గది ఏదో చూపించు అన్నాడు రాజు. ఎందుకు? అతని గదిలో ఎర్ర కాగితాలు ఏమైనా కనపడతాయేమో చూస్తాను. అతనికి తెలిస్తే బాగుండదు సుమా. ఇక భయమేమక్కర్లా, అతనికి ఏం తెలియదు, చదరంగం ఆడుతున్నాడు, ఇప్పుడు అప్పుడే అయ్యేటట్లేదు. ప్రభు నడవాకి వెళ్ళి ఆ గదిలో ఎదురు వరుసలో 3 గదులు అవతలగా ఉన్న గదిని చూపించాడు. కమల గదిలోకి వెళ్ళకే అన్నాడు. ప్రభు మెట్లు దిగ్గానే రాజు చప్పుడు చేయకుండా ప్రకాష్ గదివైపు నడిచాడు. 20 నిమిషాల సేపు బల్ల, సొరుగులు, బీరువా, అరలు, పుస్తకాల అమరాలు అన్నీ గాలించి వెతికాడు. ఎర్ర కాగితాలు ఎక్కడా కనపడలా. కత్తిరించబడ్డ పాత పత్రికలు కూడా లేవు. గదిలోంచి బయటకు వచ్చాడు. కమల గదిలోకి వెళ్ళొద్దని ప్రభు చెప్పినప్పుడు అతను తనకు తెలియకుండానే కమల గది వైపు చూశాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.